నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ. విజయవాడ జిల్లా జైల్లో రేపు వంశీని పరామర్శించనున్న జగన్. గంజాయి విక్రయించి బైకులు చోరీ చేసే ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరుని తయారు చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో అన్ని అక్రమ నిర్మాణాలే. ఎవరూ ప్లాట్లు కొని నష్టపోవద్దు. నగర కమిషనర్ సూచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం. అప్రజాస్వామిక వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న జగన్. మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్ వ్యాఖ్యలు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తరపున ఎస్సీ ఎస్టీ కేసుల ప్రత్యేక న్యాయస్థానంలో న్యాయవాదులు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ పిటిషన్ తో పాటుగా వంశీ మెడికల్ రిపోర్టులతో మరో పిటిషన్ కూడా ఇచ్చారు. ఆరోగ్య పరిస్థితుల రీత్యా ప్రత్యేక వైద్య వసతులు, ఇంటి నుంచే ఆహారం అందించే సదుపాయాలు కల్పించాలని కోరారు. మరొక వైపు ఇప్పటికే వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మంగళవారం వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు. టీడీపీ కార్యాలయం దాడి కేసులో అరెస్టైన వంశీ ప్రస్తుతం విజయవాడ జిల్లా జైల్లో ఉన్నారు. వల్లభనేని వంశీ అరెస్టు నేపథ్యంలో వైఎస్ జగన్ ఇప్పటికే ఆయన సతీమణి పంజగ శ్రీని ఫోన్ లో పరామర్శించడం జరిగింది. రేపు విజయవాడ జైలుకి వెళ్లి పరామర్శించనున్నారు వైఎస్ జగన్. గుంటూరులోని బ్రాడీపేటలో ఖిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ కార్యాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ మహమ్మద్ అహ్మద్ షరీఫ్ ముఖ్య అతిథిగా హాల్ డే ప్రారంభించారు. కార్యక్రమంలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్, స్థానిక కార్పొరేటర్ వెంకట కృష్ణాచారి, సొసైటీ ప్రతినిధులు కరీముద్దీన్ సాహెబ్, అలాగే ఎండీ జాహిద్, బషీర్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పేదలను ఆదుకునేందుకు ఖిద్మత్ మైక్రో ఫైనాన్స్ సొసైటీ ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్, ఎమ్మెల్యే నజీర్ తెలియజేశారు. ఇలాంటి సంస్థల ఏర్పాటు ద్వారా పేదలు, ప్రైవేటు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా ఉంటారని తెలియజేశారు. ప్రత్యేకించి పొదుపును ప్రోత్సహించడం, అర్హత కలిగిన వారికి వడ్డీ లేని రుణాలు అందించడం గర్వంగా ఉందని తెలియజేశారు. అన్ని రాష్ట్రాల్లో బ్రాంచ్లను విస్తరించాలని సూచించారు. शरीफ साहब का अकाउंट ऑलरेडी है हमारे ने वो ब्रांच पे है खिदमत म्यूचुअली एडेड కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ పేరుతో గుంటూరు నగరంలో రెండో బ్రాంచ్ ఈరోజు కొత్తగా బ్రాడీపేటలో ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. ఎప్పుడు లేనటువంటి విధంగా రాష్ట్రంలో వడ్డీ లేనటువంటి రుణాల్ని పేద, బడుగు బలైన వర్గాలకు, ముఖ్యంగా అణగారినటువంటి వర్గాలకు అందించాలనే ఒక మంచి ఆలోచనతో, దృక్పథంతో, సంకల్పంతో ఈ బ్యాంకును గుంటూరు నగరంలో కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. దాదాపు 600 కోట్ల రూపాయల టర్నోవర్తో 3 రాష్ట్రాల్లో 41 బ్రాంచీలతో వడ్డీ లేనటువంటి రుణాల్ని సామాన్య ప్రజలకు అందించేటువంటి ఒక మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని ఖిద్మత్ బ్యాంక్ గత 8 సంవత్సరాల నుంచి చేపడుతున్నటువంటి పరిస్థితులు. ముఖ్యంగా ఈరోజు చూస్తే 600 రూపాయల సభ్యత్వం కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా సేవింగ్స్ ని అలవాటు చేస్తూ వాళ్ళకి కావాల్సినటువంటి అవసరాలకి వారికి మద్దతు ఇవ్వడం. ఎందుకంటే ఈరోజు చూస్తా ఉన్నాం, ₹1 కావాలన్నా మైక్రో ఫైనాన్స్ బారిన పడి పేద ప్రజలు మరింత అట్టడుగు స్థాయికి చేరేటువంటి పరిస్థితుల నుంచి ఈరోజు ఒక కార్పొరేట్ సెక్టార్ లో ఉన్నటువంటి ఖిద్మత్ బ్యాంక్ ఒక మంచి పరిణామంతో పెద్ద ఎత్తున దాదాపు 2,000 కోట్ల రూపాయలు భారతదేశంలో ఎక్కడ లేని విధంగా వడ్డీ రాహిత్యం, వడ్డీ లేకుండా రుణాలు అందించే విధానాన్ని ఖిద్మత్ బ్యాంక్ జమాయత్ ఇస్లామీ హింద్ సంస్థ ద్వారా ఇది సుమారుగా 3 రాష్ట్రాల్లో
41 బ్రాంచులు పెట్టి వేలాది కోట్ల రూపాయలు మరి అవసరమైన వాళ్ళకి సహకారం అందిస్తున్నారు. ఈ బ్యాంకు ముందుగా ఎవరైతే 600 రూపాయలు సభ్యత్వం ఇచ్చి చేరతారో వాళ్ళకి మరి వాళ్ళు ఎంతవరకు సేవింగ్స్ చేసుకుంటారో చూస్తారు. రకంగా సేవింగ్స్ ని ప్రోత్సహిస్తూ పొదుపుని మనిషి దగ్గర వెళ్ళి ఆ ఖాతాదారు దగ్గరికి వెళ్ళి పొదుపుని సేకరిస్తారు. ఎంతైతే పొదుపు చేస్తున్నా దాన్ని రేపు లోన్ ఇస్తే దాన్ని తీర్చగల సమర్థతని అతను ఉన్న సామర్థ్యాన్ని గుర్తించి ఆ రకంగా లోన్స్ ఇస్తుంటారు. ఈరోజు ఈ లోన్స్ కేవలం ఖిద్మత్ అనే బ్యాంకు ఒక సామాజిక వర్గానికి, ఒక కులానికి, ఒక మతానికి అనే కాకుండా ఎవరైతే అర్హులైన వాళ్ళు ఉన్నారో, ఎవరైతే అవసరమైన వాళ్ళు ఉన్నారో. రీసెంట్ గా ఇంకా 4 బ్రాంచెస్ కూడా స్టార్ట్ అవ్వడం జరిగింది. 44 బ్రాంచీలతో ఇప్పుడు ముందుకు సాగుతుంది. దాదాపు 1,00,000 మంది నెట్వర్క్ కలిగినటువంటి వ్యవస్థగా ఇప్పుడు ముందుకు సాగుతుంది. రాబోయే రోజుల్లో ఒకటి వడ్డీ రహిత పొదుపు, అదేవిధంగా రుణాలు. రెండో ప్రోడక్ట్ ఏంటంటే ఎవరైతే ఎడ్యుకేషన్ పర్పస్ అదేవిధంగా ఇల్నెస్ తో ఉన్నారో వాళ్ళకి కూడా గోల్డ్ బేస్డ్ లోన్ కూడా ఒక ప్రోడక్ట్ గా మనం లాంచ్ చేయడం జరిగింది. దీనివల్ల సామాన్యమైనటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి సహాయ దృక్పథంతో చేయాలనేటువంటి కాన్సెప్ట్. ఈ సందర్భంగా ముందు మనం ఏంటంటే వాళ్ళకి పొదుపుని అలవాటు చేయడం, రెండోది ఏంటంటే వాళ్ళ స్థాయి స్తోమతను బట్టి ₹1,00,000 వరకు కూడా మనం లోన్ ఇస్తున్నాం అనమాట. వాళ్ళ రికవరీ కూడా డోర్ స్టెప్ మన క్యాష్ కలెక్టర్ వెళ్ళి కూడా తీసుకురావడం జరుగుతుంది. కాబట్టి బ్యాంక్లెస్ వాళ్ళకి వన్ ఆఫ్ ద బ్యాంక్ గా మనం రావాలనుకుంటున్నాం సొసైటీలో. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించడం ఖాయమని రాష్ట్ర మైనార్టీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్ తెలిపారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేతృత్వంలో యువత సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయడం జరుగుతుందని తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల గెలుపుకి దోహదపడతాయని తెలియజేశారు. వైసీపీ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని అరెస్టు చేయడంలో ఎలాంటి తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్న వ్యక్తులకి జగన్ సపోర్ట్ చేయడం సరైన విధానం కాదని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ రోజు రాష్ట్రంలో 2 చోట్ల జరుగుతున్నాయి. ఈ 2 కూడా ఏకపక్షంగా ఉంటాయి. ప్రధానంగా ఎన్డీఏ కూటమి సంబంధించి ఈనాడు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఈనాడు ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఎన్నిక చాలా సులువుగా సజావుగా జరుగుతుంది. కేవలం ఉనికి కోసం యూటీఎఫ్ ఈనాడు పోటీలో ఉంది. ఈరోజు ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొని అంటే సంఖ్యాపరంగా అసెంబ్లీలో వాళ్ళకి బలం లేదు, కానీ ఈనాడు 40% ఓట్లు ఉన్నాయి, 40% ఓట్లు మాతో ఉన్నాయి అని చెప్పుకునే జగన్మోహన్ రెడ్డి గారు ఈనాడు ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో తన అభ్యర్థులు కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నాడంటే ఈనాడు ఆ పార్టీ పరిస్థితి అంటే మనకు తెలుస్తుంది. కాబట్టి ఈనాడు ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి బలపరిచిన అభ్యర్థులు అఖండ మెజారిటీతో నెగ్గబోతున్నారు. ప్రజలు కూడా ఈనాడు ఈ ప్రభుత్వం పూర్తిగా సంతృప్తితో ఉన్నారు. 8 మాసాల్లో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక పరిస్థితి బాగాలేకపోయినప్పటికీ కూడా చేయాల్సిన సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు చక్కగా చేస్తున్నారు అనే ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. కాబట్టి రేపు ఈ ఎన్నికలు ఏకపక్షంగా ఉంటాయి. మరి ఎన్డీఏ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలుస్తారని సందర్భంగా మనం చేస్తున్నాం. గుంటూరు జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తయారు చేస్తామని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గుంటూరులో గంజాయి విక్రయిస్తున్న 3 నిందితులను అరెస్టు చేశారు. డి మణికంఠ, సిహెచ్ సత్యనారాయణ, పద్మ అనే 3 నిందితుల్ని తాజాగా అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి ₹2,40,000 విలువ చేసే 24 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. వారి వద్ద నుంచి 11 లక్షల విలువైన బైక్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టు వివరాలను జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సోమవారం మీడియాకు వెల్లడించారు. మేడం అలీ అలీ జూమ్ చేయండి. ఫిబ్రవరి వలివేలు వెంకటేశ్వర సో ఈరోజు టోటలీ ఒక 3 కేసెస్, దాంట్లో ఒకటి గంజా 22 kgs, రెండవది 2 and 3 ఇవి 2 కూడా బైక్ అఫెన్సెస్.
సో ఫస్ట్ గంజా కేసు గురించి చెప్తాను. సో దీంట్లో గంజా కేసు ఏంటంటే మనకి మణికంఠ అని చెప్పేసి ఫుల్ నేమ్ దమ్మలపాటి మణికంఠ. ఈ వ్యక్తి పైన ఒక బైక్ అఫెన్స్ కేసు గతంలో ఉంది. సో బేస్డ్ ఆన్ ఇన్ఫర్మేషన్ ఈ మణికంఠని మనం అరెస్ట్ చేయడం జరిగింది. అరెస్ట్ చేసిన తర్వాత అంటే పికప్ చేసిన తర్వాత బేస్డ్ ఆన్ ఇన్వెస్టిగేషన్ లంబసింగి నుంచి గంజా తీసుకొని రావడం చెప్పడం జరిగింది. సో అక్కడ మనం టీమ్ ని పంపించడం జరిగింది. మనం బ్యాక్వర్డ్ లింక్ వరకు కూడా ఎఫర్ట్స్ పెడుతున్నాం కాబట్టి సో లంబసింగి టీం పంపించాము. అక్కడ టీం పంపించినప్పుడు మనకి చింతల పద్మ అని చెప్పేసి ఒక లేడీని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ హస్బెండ్ చింతల సత్యనారాయణ ఇంకా అబ్స్కౌండింగ్ లో ఉన్నారు. సో ఈ మణికంఠ తర్వాత బ్యాక్వర్డ్ లింక్ వెళ్ళినప్పుడు ఆ పద్మ చింతల పద్మ వాళ్ళందరి దగ్గర నుంచి కలిపి 22 kgs సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే ఇప్పుడు మణికంఠ తరపు నుంచి మన కన్స్యూమర్స్ కొంతమంది నేమ్ తీసుకోవడం జరిగింది. సో నేమ్ ని బేస్ చేసుకుని ఫర్దర్ వాళ్ళు వెరిఫికేషన్ చేస్తూ ఫర్దర్ అరెస్ట్ కూడా జరుగుతాయి అన్నమాట. సో అది ఒకటి. రెండవది మన బైక్ అఫెన్స్ రీసెంట్ టైమ్స్ లో మన పాత అఫెండర్స్ ఎవరెవరు మన దగ్గర సస్పెక్ట్ షీట్స్ ఉన్నాయో వాళ్ళపైన కొన్ని కంటిన్యూస్ గా నిఘా పెడుతున్నాము. నేను అది లాస్ట్ టైం కూడా చెప్పాను. వాళ్ళని కంటిన్యూస్ గా పోలీస్ స్టేషన్ తీసుకుని రావడం, ఎస్పెషల్లీ మన క్రైమ్ స్టేషన్స్ కి వాళ్ళు పాత అఫెన్స్ నేరాలు జరిగిన మన క్రైమ్ ఎఫ్ఐఆర్ అయిన టైమింగ్స్ అవన్నీ వాళ్ళది ఆ టైంలో ఎక్కడ ఉన్నారు అని చెప్పేసి మనం ఇన్వెస్టిగేషన్ బేస్ చేసుకొని చేసినలో దాదాపు ఒక 4 అఫెండర్ని మనం అంటే బైక్ అఫెన్సెస్ ఒక 22 అఫెన్సెస్ వాళ్ళ అక్సెప్ట్ అంటే చేసినది మనకు బయటకు వచ్చింది. దాని మేరకు 4 మనం అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ పటాపురం పోలీస్ స్టేషన్ లో ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళు వేలిగోలు వెంకటేశ్వర్లు, తర్వాత మోరం రెడ్డి సీతారెడ్డి. ఇది ఒక డిఫరెంట్ ఎంఓ. ఈ వెలిగోలు వెంకటేశ్వర్లు ఏం చేస్తారంటే ఈ వెలిగోలు వెంకటేశ్వర్లకి దాదాపు మనకి 36 కేసు పక్కన ఉన్నాయి. దీంట్లో మాక్సిమం కేసెస్ మన విజయవాడలో మనం జిఆర్పీలో ఉందా గుంటూరులోని గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్స్ కి ఎలాంటి అనుమతులు లేవని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు స్పష్టం చేశారు. గ్రీన్ గ్రేస్ లో వినియోగదారులు ఎవరూ అపార్ట్మెంట్స్ కొనుగోలు చేయవద్దని, నష్టపోవద్దని తెలిపారు. ఈ మేరకు నగరపాలక సంస్థలో సోమవారం కమిషనర్ మీడియాతో మాట్లాడారు. G+4 కి దరఖాస్తు చేసి G+14 విధానంలో అపార్ట్మెంట్లు నిర్మిస్తారని చెప్పారు. నగరపాలక సంస్థ నుంచి ఎప్పటికప్పుడు అభ్యంతరాలు వ్యక్తం చేస్తూనే ఉన్నామని తెలియజేశారు. అయితే రైల్వే డిపార్ట్మెంట్ NOC కూడా ఉపసంహరణ చేసుకున్నారని ఆయన వెల్లడించారు. నిర్మాణాలు నిలిపివేయాలని ఆదేశాలు ఉన్నప్పటికీ నిర్మాణాలు సాగించారని ఆయన పేర్కొన్నారు. అయితే తాజా గృహప్రవేశం కూడా చేసినట్లు సమాచారం వచ్చిందని చెప్పారు. దీనిపై అడిషనల్ కమిషనర్ తో విచారణ చేపట్టామని కమిషనర్ స్పష్టం చేశారు. గ్రీన్ గ్రేస్ లో అక్రమ నిర్మాణాలపై సీరియస్ యాక్షన్ ఉంటుందని కమిషనర్ తెలిపారు. This is not confirmed. Not confirmed. Drawing not yet. Not confirmed. ఈ షార్ట్ వాల్స్ నోటీస్ చేసే ప్రతిసారి కూడా ఏదైతే రైల్వే NOC G+4కి ఇచ్చారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు. G+4కి ఏదైతే సాయిల్ టెస్టింగ్ రిపోర్ట్ సబ్మిట్ చేశారో అది మాత్రమే సబ్మిట్ చేసుకుంటూ వచ్చారు. ఎందుకంటే G+4 ఉండేటటువంటి షార్ట్ వాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. G+14కి సబ్మిట్ చేసేటటువంటి షార్ట్ వాల్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ ఇక్కడ ఎనీహౌ ఎవరి తప్పిదము అనేది పక్కన పెడితే ఈ రోజు వరకు అండి అఫిషియల్గా ఫైనల్ అప్రూవల్ లేదు. అది G+4కా లేకపోతే G+14కి అనేది ఫైనల్ అప్రూవల్ లేదు. అసలు ప్లాన్ లేదు. ఓన్లీ సిస్టమ్ జనరేటెడ్ ప్లాను ఎవరైతే ఈరోజు మనకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించినటువంటి
సౌకర్యం ఏంటంటే ఎవరు కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదు, వాళ్ళు ఆఫీసుల చుట్టూ ఎక్కువగా తిరగకూడదు. మొట్టమొదట ఒక అప్లికేషన్ పెట్టుకుంటారు. అప్లికేషన్ పెట్టుకొని దానికి సపోర్టెడ్ డాక్యుమెంట్స్ ఆన్లైన్లో ప్రొడ్యూస్ చేస్తే వాళ్ళకి సిస్టమ్ జనరేటెడ్ ప్లాన్ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా, ఒరిజినల్ పర్మిషన్ లాగా. అది పెట్టుకొని వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఏదైనా షార్ట్ ఫాల్స్ నోటీస్ చేసి ఫీజెస్ రిక్వైర్మెంట్ ఉంటే అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత వాళ్ళకి ఉంటుంది. ఆర్ అదర్వైజ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కానీ ట్రీట్ చేస్తాం. వాళ్ళు ఏం సిస్టమ్ జనరేటెడ్ ప్లాన్ తీసుకునేటప్పుడు కూడా మిస్రిప్రజెంటేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ 14 ఫ్లోర్స్కి తీసుకుంటూ 4 ఫ్లోర్కి సంబంధించిన రైల్వే ఎన్ఓసి, అది కూడా క్యాన్సిల్ అయిన రైల్వే ఎన్ఓసి అప్లోడ్ చేయటం, సాయిల్ టెస్టింగ్ రిపోర్టు 4 ఫ్లోర్స్కి తీసుకున్నటువంటి సాయిల్ టెస్టింగ్ తీసుకోవటం, కొన్ని పర్మిషన్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ తర్వాత ఫైర్ ఎన్ఓసి, ఇవన్నీ కూడా చాలా అంబిగ్విటీ ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా చక్రంగా పెట్టుకొని ఏదైనా షార్ట్ ఫాల్, ఫీజులు షార్ట్ ఫాల్ ఉంటే షార్ట్ ఫాల్ నోటీస్ ఇచ్చిన తర్వాత 15 days వాళ్ళు పే చేసుకొని ముందుకెళ్ళాలి తప్పితే ఇది సిస్టమ్ జనరేటెడ్ ప్లాన్ అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ కట్టి అవి జనాలకు అమ్మి జనాలకు లోన్లు పెట్టి. గుంటూరు లక్ష్మీపురం మెయిన్ రోడ్ నందు ఎన్టీఆర్ స్టేడియం దగ్గర సాషి సారీస్ షోరూం నూతనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మేనేజ్మెంట్ మాట్లాడారు. అన్ని రకాల డిజైన్ చీరలు, పట్టు చీరలు, రకరకాల కలర్స్ అందరికీ అతి తక్కువ ధరలు లభ్యమవుతున్న సందర్భంగా ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు వినియోగించుకోవాలని వారు తెలియజేశారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. నమస్తే అండి అందరికి. వెల్కమ్ టు సాషి. ఇవాళ ఒకసారికి ఫిబ్రవరి 17వ తారీఖున మన గుంటూరు మెయిన్ రోడ్ లక్ష్మీపురంలో మా సాషి అనే సారీస్ స్టోర్ అనేది లాంచ్ చేయడం జరిగింది. ఇవాళ ఓపెనింగ్ అండి. సో అందరూ మన గుంటూరులో ఎవరైతే తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు అండ్ మా ఇన్స్టా పేజ్ లో అందరు ఆల్మోస్ట్ ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా ఇవాళ ఇంకా ఎక్కువ మంది వచ్చి అండ్ మా శారీ స్టోర్ లో ఏమున్నాయి ఏంటి అని ఒకసారి ఎక్స్ప్లోర్ చేసి మీకు ఎంత రీజనబుల్ లో ఇస్తానంటే అంత రీజనబుల్ లో ఉంటాయి. ఇప్పుడు దాకా ఎలా అయితే మమ్మల్ని ఎంకరేజ్ చేశారో ఇన్స్టాలో గానీ అండ్ ఇక్కడ మంది బొటిక్ కూడా ఆల్రెడీ 15 years నుంచి రన్ చేస్తున్నాము. సో బొటిక్ ఎలా అయితే మమ్మల్ని ఆశీర్వదించారో శారీ స్టోర్ కూడా అలాగే ఆశీర్వదిస్తారనుకుంటున్నాను. గుంటూరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా మీరు వస్తారని అనుకుంటున్నాను. అండ్ మన శారీస్ ఏమేమి వెరైటీ ఉంటాయి అనేది మీరు వస్తే ఒకసారి ఇక్కడ మన స్టోర్ లో ఏమేమి ఉంటాయని మీకు అందరికీ తెలుస్తుంది. ఒకసారి శారీస్ కూడా చూపిస్తారికి మన స్టార్టింగ్ 1500 నుంచి 1.5 lakh దాకా శారీస్ ఉంటాయండి. పట్టు శారీస్, డిజైనర్ శారీస్, లైట్ వెయిట్ ప్యూర్ టస్సర్స్ గానీ ఈచ్ అండ్ ఎవ్రీ ప్యూర్ శారీస్ మన దగ్గర అవైలబిలిటీలో ఉంటాయి. చూడండి, మనకి టీనేజ్ గర్ల్స్ కి ఫస్ట్ మనకు కావాల్సిన టీనేజ్ గర్ల్స్ కి ఎంత సఫర్ అవుతున్నారంటే అంటే ఎలాంటి కట్టుకోవాలి ఏంటి అనేది చాలా మంది తెలియక ఆల్మోస్ట్ పెద్దవాళ్ళు అట్లా కట్టేసుకుంటారు. మన దగ్గర స్పెషల్ ఏంటంటే ఏ ఏజ్ వాళ్ళకి ఎలాంటి శారీస్ అనేది నేను ప్రిఫర్ చేస్తా. సో కంపల్సరీ అండి, ఇప్పుడు చూసారు కదా ప్యూర్ టస్సర్స్ డిజైనర్ శారీస్ అండి. ఇవన్నీ కూడా డిజైనర్ శారీస్, ప్యూర్ టస్సర్స్ కానీ చూడండి ఏ ఏజ్ వాళ్ళైనా ఫంక్షన్ వేర్ శారీస్, ఇవన్నీ కూడా ప్యూర్ కరీ బాంధనీ జార్జెట్స్ అన్ని ఆల్మోస్ట్ ప్యూర్ టస్సర్స్ కానీ ప్యూర్ జార్జెట్స్, ప్యూర్ పట్టులు, కంచి పట్టు, మెయిన్ మ్యారేజెస్ కి
మ్యారేజెస్ కి ఎన్ని కావాలంటే అని మన దగ్గర స్టాక్ గోల్డ్ ఉంటుందండి. పట్టు సారీస్ స్పెషల్ మన దగ్గర, అండ్ టీనేజ్ గర్ల్స్ కి ఇంకా స్పెషల్ ఉన్నాయి. సో కంపల్సరీ గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు ఫేజ్ 1 అపోలో ఫార్మసీ దగ్గర శ్రీ శివ మెడికల్ ఏజెన్సీ హోల్సేల్ అండ్ రిటైల్ క్లినిక్ షాప్ ని నూతనంగా సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా శివ మాట్లాడారు. అన్ని ప్రముఖ బ్రాండెడ్ జనరిక్ మందుల సర్జికల్స్ అతి తక్కువ ధరలో అందిస్తామని, ఈ మెడికల్ షాప్ నందు క్లినిక్ కూడా అందుబాటులో ఉందని తెలిపారు. ఉచితంగా బీపీ షుగర్ చెక్ చేయబడతాయని, డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఫిజియోథెరపీ ల్యాబ్ సౌకర్యం కూడా ఉందని అన్నారు. దూర ప్రాంతాల వారికి మెడిసిన్ కొరియర్ చేయబడుతుందని అన్నారు. ఈ అవకాశాన్ని గుంటూరు నగర ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు వినియోగించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. शीघ्रमे कल्याण छात्रसु వర్షాపతి ఎదురుగా అపోలో ఫార్మసీ దగ్గర ఇన్నరింగ్ రోడ్ ఫేజ్ 1లో గత 10 సంవత్సరాలుగా మెడికల్ ఫీల్డ్ లో నాకు అనుభవం ఉంది. నేను ఫార్మసిస్ట్. ఇక్కడ దగ్గర ఉన్న ఈ లోకల్ ఏరియాలో ఉన్న ఇన్నరింగ్ రోడ్డు తదితర ప్రాంత ప్రజలు వాళ్ళకి తగ్గ అవసరాలకి, మెడికల్ అవసరాలకి అందుబాటు ధరల్లో ఏర్పాటు చేయాలని ఎప్పటి నుంచి ఆలోచన ఉంది. అది ఇన్ని రోజులకి నాకు ఇక్కడ సాకారమైంది. ఇక్కడున్న చుట్టు ప్రాంత ప్రజలు వాళ్ళ మెడికల్ అవసరాలకు కానీ, లేదంటే ఏదైనా డాక్టర్లకు సంబంధించి మన దగ్గర వచ్చేసి క్లినిక్ కూడా ఉందండి. మనకి దగ్గర సిరిజన్ హాస్పిటల్ డాక్టర్స్ అయినటువంటి శ్రీ బాలకృష్ణ గారు, ప్రముఖ న్యూరాలజిస్ట్ గారు, బాలకాశీ గారు, మన గ్యాస్ట్రెంటాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్, తర్వాత మన భాగ్యలక్ష్మి గారు ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, వాళ్ళు మనకి కన్సల్టెన్సీగా ఇక్కడికి వస్తున్నారు. ఈ అవకాశాన్ని చుట్టుపక్కల వాళ్ళు సద్వినియోగపరచుకోవాలని మేము కోరుకుంటున్నాము. అదే కాకుండా ఇక్కడ మన ఫార్మసీలో జెనరిక్ మందులు, బ్రాండెడ్ మందులు, సర్జికల్స్, అదేవిధంగా మన ఫిజియోథెరపీని కూడా అతి తక్కువ ధరల్లో అందిస్తున్నాము. బ్రాండెడ్ మందులపై 22% వరకు డిస్కౌంట్ వస్తుంది. జెనరిక్ మందులపై కూడా అద్భుతమైన డిస్కౌంట్స్ అప్ టు 80%. అంటే మనకు వచ్చిన రకాన్ని బట్టి, మనకు అవకాశం బట్టి మనం అధికంగా డిస్కౌంట్ ఇవ్వడానికి ఇక్కడ పెట్టామండి. కనుక చుట్టుపక్కల ప్రజలు ఈ అవకాశం ఉపయోగించుకొని మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటూ, గుంటూరు కొత్తపేట శివాలయం దగ్గర ఇండియన్ స్ప్రింగ్ స్కూల్ ఎదుట శివశక్తి వాస్కులర్ రెమటాలజీ సెంటర్ ని నూతనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయ్ కుమార్ మాట్లాడారు. అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ముఖ్యంగా వాస్కులర్ సర్జరీ, రక్తనాళాలకు సంబంధించి వచ్చే ఇబ్బందుల గురించి, హార్ట్ అండ్ బ్రెయిన్ కాకుండా ఇతర రక్తనాళాలకు సంబంధించి వచ్చే సమస్యలకి, కిడ్నీ పేషెంట్లకి, డయాబెటిస్, డిస్క్ సమస్యలకి, రక్తనాళాలకి సంబంధించి వచ్చే సమస్యలకి వైద్య సేవలు అందిస్తామని ఈ సందర్భంగా డాక్టర్ తెలిపారు. డాక్టర్ దీపిక మాట్లాడుతూ కీళ్ల వాతలకి సంబంధించి అనగా చిన్న వేళ్లు, పెద్ద వేళ్లు, చర్మం మీద మచ్చలు, మోకాలు, మణికట్టు నొప్పి, కాళ్ల వాపులు మొదలుగా అన్ని రకాల వైద్య సేవలు అందిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.
గురించి జనరల్ మెడిసిన్ చేసిన తర్వాత లేదా పీడియాట్రిక్స్ చేసిన తర్వాత ఉండే స్పెషాలిటీ బ్రాంచ్ అన్నమాట. దీంట్లో ముఖ్యంగా కీళ్ళవాతానికి సంబంధించిన సమస్యలు డీల్ చేస్తున్నాం. అంటే యుక్త వయసులో ఉన్న ఎక్కువగా ఆడవాళ్ళలో వస్తుంది, మగవాళ్ళలో కూడా రావచ్చు రుమటలాజికల్ సమస్యలు అనేవి. ఈ మధ్య కాలంలో అయితే ఏ వయసుకి అతీతం లేకుండా చిన్న వయసు వాళ్ళు, పెద్దవాళ్ళు అందరికీ కూడా ఈ సమస్యలు వస్తున్నాయి. సో కీళ్ళవాతం అంటే జాయింట్స్ అంటే చిన్న వేళ్ళు కానీ పెద్ద జాయింట్స్, మోకాళ్ళు, భుజాలు, మణికట్టు వీటి దగ్గర నొప్పి, వాపు, ఉదయం లేవగానే బిగుసుకుపోవడం, ఇది కీళ్ళవాతం యొక్క ముఖ్య లక్షణం. వీటితో పాటు వీళ్ళలో చర్మం మీద మచ్చలు కానీ, నోట్లో పుండ్లు కానీ, లేక కాళ్ళలో వాపులు రావడం, కిడ్నీలో వాపు రావడం వల్ల ఈ ఇతరత్ర సమస్యలు కూడా వీటిలో ఉంటాయి. వీటిని సిస్టమిక్ ఆటోఇమ్యూన్ డిసీజెస్ అంటారు. సో ఈ రెండు రకాల సమస్యల్ని డీల్ చేసేదే రుమటలాజికల్ డిసీజెస్. అంటే కీళ్ళవాతం అంటే ముఖ్యంగా ఓన్లీ జాయింట్స్ అనుకుని ఆర్థోపెడిక్స్ అని అనుకుంటారు, అది కాదు. ఆర్థోపెడిక్స్ అనేది ఓన్లీ జాయింట్స్ అండ్ బోన్స్, అది సర్జికల్ బ్రాంచ్. మేము మందుల ద్వారా ఈ సమస్యల్ని ట్రీట్ చేస్తాము. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరు బుడంపాడు గ్రామాల వద్ద ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొన్న ప్రమాదంలో అక్కడికక్కడే 3 మహిళలు మృతి చెందగా డ్రైవర్తో సహా మరొక 9 మంది గాయాల పాలయ్యారు. మృతులు సిద్దపల్లి గ్రామానికి చెందిన అరుణ 39 సంవత్సరాలు, నాంచారమ్మ 40 సంవత్సరాలు, సీతారామమ్మ 41 సంవత్సరాలుగా గుర్తించారు. వీరంతా కూడా వ్యవసాయ కూలీలు కాగా నీరుకొండ గ్రామంలో మినపకాయ కోసేందుకు వెళ్తున్నారు. సమాచారం సంఘటన స్థలానికి చేరుకున్న సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వెంకటకృష్ణ విచారిస్తున్నారు. నేను ఒక మాటనే అయ్యా రోడ్డు ప్రమాదంలో గాయపడి జీజీహెచ్ లో చికిత్స పొందుతున్న క్షతగాత్రుల్ని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పరామర్శించారు. రోడ్డు ప్రమాదం కారణంగా మృతి చెందిన కుటుంబాలకి పూర్తిగా అండగా ఉంటానని ఆయన తెలిపారు. క్షతగాత్రులు పూర్తిగా కోలుకునే వరకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జీజీహెచ్ అధికారులకి సూచించారు. రహదారులు సక్రమంగా లేని కారణంగా తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నిధులతో పూర్తి స్థాయిలో రహదారుల్ని అభివృద్ధి చేస్తామని ఆయన వెల్లడించారు. బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా బుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవడం జరిగింది. అక్కడే 3 మహిళలు చనిపోవటం, మిగతా వాళ్ళకి గాయాలైనవి. ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది. ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది. చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు, అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి, కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం, ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై
బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది. అలాగే ఇప్పుడే జీజీహెచ్ సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది. వారికి కూడా చెప్పాం, ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం. అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తాం. ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా, పోయిన మనుషులను అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్ మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం. ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి తెనాలి రజకపేటలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. చాకలి ఐలమ్మ పార్క్ ఎదురుగా భవన నిర్మాణ పనులు చేస్తూ ఉండగా హైటెన్షన్ విద్యుత్ వైర్లు తగిలి కొల్లిపరకు చెందిన గోపి 35 సంవత్సరాలు తాపి మేస్టి మృతి చెందాడు. భవన నిర్మాణం కోసం పరంజాలు కడుతూ ఉండగా అనుకోకుండా విద్యుత్ వైర్లను తాకటంతో షాక్ కి గురై అక్కడికక్కడే మరణించాడు. టూటౌన్ సీఏ రాములు నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. శాసన మండలిలో అన్ని వర్గాల ప్రజల సమస్యల్ని ప్రస్తావించి పరిష్కరించడానికి కృషి చేస్తామని కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పీడీఎఫ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు అన్నారు. మంగళగిరి పట్టణంలోని ప్రైవేటు ప్రభుత్వ విద్యా సంస్థలలో విస్తృతంగా యూటీఎఫ్ వివిధ సంఘాల ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మంగళగిరి పట్టణంలోని నిర్మలా జూనియర్ కళాశాల, బీజేపీ అండ్ డిఎల్బీ డిగ్రీ కళాశాల, సీకే గర్ల్స్ హై స్కూల్, సీకే జూనియర్ కళాశాల, విజే జూనియర్ కళాశాల, వీవర్స్ కాలనీలో గల మున్సిపల్ హై స్కూల్, సీకే హై స్కూల్, పెదవడపూడి గ్రామంలో గల విజేత హై స్కూల్ ప్రాంతాలలో విస్తృతంగా పర్యటించారు. 27వ తేదీన జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల శాసన మండలి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనేక ప్రజా సంఘాలు, ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన పీడీఎఫ్ ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. 2 జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తే పెద్ద ఎత్తున ఆదరణ వ్యక్తం అవుతుంది. 2007లో శాసన మండలి తిరిగి పునరుద్ధరించిన తర్వాత టీచర్స్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలుగా గెలుపొందిన 7గురు పీడీఎఫ్ గా ఏర్పడి గత 18 ఏళ్లుగా పనిచేస్తున్నాం. గత 18 ఏళ్లుగా 14 మంది పీడీఎఫ్ ఎమ్మెల్సీలుగా గెలిచాం. మేము చాలా స్పష్టంగా రాజ్యాంగ లక్ష్యాలకు కట్టుబడి పనిచేసాం. అలాగే ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అంగన్వాడీలు, ఆశాలు, కౌలు రైతులు, అలాగే మెడికల్ అండ్ హెల్త్, ఏ రంగానికి సంబంధించిన ఇష్యూస్ ఉన్నప్పటికీ శాసన మండలిలో ప్రస్తావన చేశాం.
ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చాం. అదేవిధంగా బయట వాళ్ళు వెలుపల చేసేటటువంటి ఉద్యమాలకి మేము సంపూర్ణ మద్దతు. శాసన మండలిలో కృష్ణా గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం నుంచి జరగబోతున్న ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ డెమోక్రట్ ఫ్రంట్ అభ్యర్థిగా కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. వీరు గత 3 పర్యాయాలు శాసన మండలిలో ముఖ్యంగా మధ్యతరగతి ఉద్యోగుల సమస్యలు కానివ్వండి, టీచర్ల ఉద్యోగులు కానివ్వండి, డిఎస్సి నోటిఫికేషన్ పడే సందర్భంలో కానివ్వండి, అంగన్వాడీ ఆశా వర్కర్ల యొక్క సమస్యల మీద కానివ్వండి నిరంతరం పోరాడుతూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ముఖ్యంగా ఈ 2 జిల్లాల్లో ఉన్నటువంటి పట్టభద్రులకి నేను ఒకటే విన్నపం చేస్తా ఉన్నాను. ప్రజాస్వామ్యయుతంగా రాష్ట్రంలో శాసన మండలిలో అసెంబ్లీలో ప్రజల సమస్యలను వెలిగెత్తేటువంటి ఒక లీడర్ని మనం కానీ పంపకపోయేటైతే ప్రభుత్వం దృష్టికి మన సమస్యలు వెళ్ళవు. ఈ రోజు ఉన్నటువంటి అది ప్రతిపక్షం అసలు అసెంబ్లీలోకే అడుగుపెట్టినటువంటి సందర్భంలో ప్రోగ్రెసివ్ డెమోక్రట్ ఫ్రంట్ గా ఉన్నటువంటి భారత ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన వల్లభనేని వంశీ. విజయవాడ జిల్లా జైల్లో రేపు వంశీని పరామర్శించనున్న జగన్. గంజాయి విక్రయించి బైకులు చోరీ చేసే ముఠాలను అరెస్టు చేసిన పోలీసులు. గంజాయి రహిత జిల్లాగా గుంటూరుని తయారు చేస్తామని ఎస్పీ సతీష్ కుమార్ వెల్లడి. గ్రీన్ గ్రేస్ అపార్ట్మెంట్ లో అన్ని అక్రమ నిర్మాణాలే. ఎవరూ ప్లాట్లు కొని నష్టపోవద్దు. నగర కమిషనర్ సూచన. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయం ఖాయం. అప్రజాస్వామిక వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్న జగన్. మైనారిటీ అఫైర్స్ అడ్వైజర్ షరీఫ్ వ్యాఖ్యలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.